అమెరికా వద్ద ఒక అస్త్రం ఉందండి. దీన్ని డార్క్ ఈగిల్ అని అంటారు. అంటే ఇవాళ ట్రంప్ గారు ఇరాన్తో మా యుద్ధము ఆగిపోయింది, ఇక సీజ్ ఫైర్ అని చెప్పారు. చెప్తూనే మీకు చాలా పెద్ద ప్లానింగ్ ఉంది. సో ఇవాళ ఈయన మీకు అమెరికా మిలిటరీకి ఏం చెప్తున్నారు అంటే, ఇరాన్పై మనము ఈ డార్క్ ఈగిల్ని వాడేమో అనుకోండి, ఏమవుతుంది? సో ఇలాంటి ఒక అస్త్రము వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు కదా. ఫర్ ద ఫస్ట్ టైం మనం వాడతాము, ఇది వాళ్ళకి షాకింగ్గా ఉంటుంది, వాళ్ళు లొంగిపోతారు. ఇదంతా మీరు ఆలోచించారనుకోండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ అన్నాం. యుక్రెయిన్ని అమెరికా నాటో దేశాలు ఒక ల్యాబ్ లాగా వాడారు. రష్యా కూడా అంతే. వాళ్ళ హైపర్సానిక్ మిజైల్స్, అలాగే వాళ్ళు తయారు చేసిన కొత్త రాకెట్ ఫోర్స్, సో వీటినంతా యుక్రెయిన్ మీద వాడి చూశారు ఎలా పనిచేస్తాయి ఈ ఆయుధాలు. అలాగే మీరు చూసారనుకోండి, ఆపరేషన్ సింధూర్లో భారత్ కూడా ఇదే పని చేసింది. సో మనము కొనిన S-400 మానవ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం S-400ను వాడడం. రష్యా వాళ్ళు కూడా వాడలేదండి, వాళ్ళు డిప్లాయ్ చేశారు. కానీ S-400 యొక్క పనితనాన్ని మనమే ప్రపంచానికి చూపించాం. అలాగే బ్రహ్మోస్ ఫస్ట్ టైం. బ్రహ్మోస్ ఏం చెయ్యగలదు? ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇలాగా ఎన్నో అస్త్రాలను పాకిస్తాన్పై వాడి పాకిస్తాన్ని ఒక ల్యాబ్ లాగా మనము కూడా వాడి చూసాం. సో ఇవాళ బ్రహ్మోస్కు ఉన్న ఆర్డర్స్ మీరు చూసారనుకోండి, మీకు బాగా వర్కౌట్ అయింది కదా. ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ని ఒక ల్యాబ్లా వాడాలి అని చూస్తుందా? మీకు ఎంత ఒక విచిత్రమైన మీకు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అంటే, అసలు అమెరికా నిజంగానే ఒక సూపర్ పవరేనా? వాళ్ళు భారత్తో తమని తాము కంపేర్ చేసుకోగలరా? బాబో ఇదేంటండి, అమెరికా ఎక్కడ భారత్ ఎక్కడ అంటే, ఇవాళ భారత్లో ఉండే యుద్ధ నిపుణులు వరుసగా ఆర్టికల్స్ రాసి భారతే అమెరికా కన్నా బెటర్గా కనిపిస్తుంది కదా. గత 10 ఏళ్లలో వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలు అమెరికా వద్ద కూడా లేకపోవడం, సో ఇవాళ పాకిస్తాన్తో ఒక యుద్ధం అని ప్రూవ్ చేయడం అమెరికా చేయలేకపోయింది కదా. అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండి, వాళ్ళ మిసైల్ టెక్నాలజీ ఏవి కూడా ఇరాన్ని ఆపలేకపోయారు కదా. అంటే ఏంటి, అమెరికా బలహీనంగా ఉందా? వాళ్ళు ఏదో సూపర్ పవర్ అంటున్నారు. అణువస్త్రాలు ఉన్నాయి, అందరి దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి కదా. 9 దేశాల వద్ద అణువస్త్రాలు ఉన్నాయి. మరి నిజంగానే అమెరికా ఒక సూపర్ పవర్ దేశమేనా? సో ఇలా చూస్తే ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ అంటారండి, వాళ్ళ వద్ద ప్రస్తుతము 45% మాత్రమే. అంటే 100 ఉండాలి అంటే 45 మాత్రమే ఉండడం. అలాగే థర్డ్ అనేది ఏంటి, S-400కు సమానం అని చెప్తారు. 50% మాత్రమే బ్యాటరీస్ ఉన్నాయండి. మీకు పేట్రియాట్ మిసైల్స్ వరల్డ్ ఫేమస్, ఇవి కూడా 50%, అంటే 100 ఉండాలంటే 50. ఇక టామాహాక్ అని అంటారు కదా, 40% మాత్రమే అమెరికా వద్ద ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని అంతా మళ్ళీ వాళ్ళు తయారు చెయ్యాలి అనుకోండి, ఎంత ఖర్చు? అంత డబ్బు ఉందా? ఆల్రెడీ 2.37 లక్షల కోట్లు ఇరాన్ యుద్ధం మీద వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నారు. సరైన ఆయుధాలు లేవు. ఇక్కడ భారత్తో కంపారిజన్, మీకు డార్క్ ఈగిల్ అంటున్నాను చూసారా, ఇది ఒక హైపర్సానిక్ మిజైల్ అండి. అంటే రష్యా వద్ద చైనా వద్ద హైపర్సానిక్ మిజైల్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇవాళ భారత్ బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్ని సిద్ధము చేసినట్టుగా చెప్తున్నారు. అలా చూసారనుకోండి, ఒక బ్రహ్మోస్ మిజైల్ మీకు ఒక 30 కోట్లు ఉంటుందండి. మరి డార్క్ ఈగిల్ అన్నారు అనుకోండి, 142 కోట్లు. ఏది ఒక మిజైల్, ఒక హైపర్సానిక్ మిజైల్ ధర ఎంత? 142 కోట్లు. సో అలాంటప్పుడు భారత్ బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్ వాడింది అనుకోండి, ఒక 35 కోట్ల నుంచి 45 కోట్లలో అయిపోతుంది. ఇవాళ చైనా వాడేం చెప్తున్నాడు, వాళ్ళ వద్ద కనీసము ఒక 10,000 బ్రహ్మోస్లు రెడీగా ఉన్నాయి. బ్రహ్మోస్ సిటీనే వీళ్ళు నిర్మించేశారు. పెద్ద ప్రకటనలు కదా. అలాంటప్పుడు అమెరికా నిజంగానే అంటే వీళ్ళు చెప్తున్న ఈ డార్క్ ఈగిల్ ఒక్క 10 మిసైళ్ళు మాత్రమే ఉన్నాయి. మరి ఎవరు అసలు సిసలైన శక్తి కలిగిన వాళ్ళు?
మరి 5 ఏళ్లుగా రష్యా వాళ్ళు ఇంకా కూడా యుక్రెయిన్తో యుద్ధాలు చేస్తున్నారు కదా. మీకు అమెరికా, నాటో దేశాలు తమ వద్ద ఉండే ఆయుధాలనంతా తీసుకువెళ్ళి యుక్రెయిన్ వద్ద ఇచ్చారు. ఇవాళ వీళ్ళ గుడౌన్స్ ఖాళీగా ఉన్నాయి. ఎవరి వద్ద కూడా ఇంతంత పెద్ద మిసైళ్ళు లేవు. అలాంటప్పుడు భారత్ 4 రోజుల్లో పాకిస్తాన్ లాంటి, అంటే ఈరాన్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్ పవర్ఫుల్ కంట్రీ కదండి, ఒక మిసైల్ కూడా భారత్లోకి రాలేదు, ఒక డ్రోను కూడా సరిహద్దుల దాకా రాలేకపోయే. మరి అలాంటి టెక్నాలజీ భారత్ వద్ద ఏమి ఉంది? అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాల వద్ద ఇలాంటి టెక్నాలజీ లేదా? మరి వరల్డ్ ఫేమస్ ఐరన్ డోమ్ ఏమైంది? ఇదంతా నేను వరుసగా అడుగుతున్నాను. చూసారా, మీకు సారా జాకోబ్స్ అని చెప్పి మీకు ఆ వీడియోలు చాలా పెద్ద లెవెల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సారా జాకబ్స్ అనబడే కాంగ్రెస్ ఉమెన్. సో ఈయన వాళ్ళ వార్ సెక్రటరీ, ఒకప్పుడు డిఫెన్స్ సెక్రటరీ అంటారు, పీట్ హెగ్సెత్. సో ఈయన్ని కూర్చోబెట్టి అడుగుతుందండి, నిజంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మతి స్థిమితముతోనే ఉన్నారా? ఈజ్ ఈ మెంటలీ స్టేబుల్? లేకపోతే ఇవాళ మీకు ఈ డార్క్ ఈగిల్ ఆల్రెడీ మీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోగొట్టుకున్నారు. ఏమి సాధించారు? స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఆల్రెడీ ఓపెన్గా ఉండింది. ఇవాళ మీరు వెళ్ళి మూసేసి ఈరానే ఈ పని చేసింది అని చెప్తున్నారు. ఈజీ మెంటలీ స్టేబుల్ అడుగుతుంది. తరువాత ఆవిడ ఏం చెప్తుందంటే, ఈయన జీసస్ క్రైస్ట్ లాగా వేషము వేసుకొని ఆ ఫోటోలు ఏమిటి? ఈయన అమెరికా అధ్యక్షుడేనా? ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఏమిటి ఈయన ప్రాబ్లం? అంటే ఈయన మెంటల్ లాగా బిహేవ్ చేస్తున్నాడా? సో నిన్నటికి నిన్న నేను చాలా మంచివాడిని, నాలో అదేదో ఒక చిత్రంలో అంటాడు చూడు ఒకవైపే చూడు ఇంకొక వైపు చూడకు అంటాడు చూసారా, అలాగా ట్రంప్ గారు నాలో మంచితనాన్ని మాత్రమే మీరు చూశారు. సో ఇవాళ నేను ఒక బ్యాడ్ గైగా మారేను అంటే ఏంటి? ఒక జేమ్స్ బాండ్ లాగా తుపాకీ చేతిలో పెట్టుకొని ఇంత పెద్ద పోస్టరు ఎక్కడికక్కడ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అసలు ఇది అమెరికానా లేదా ఒక హాలీవుడ్ చిత్రమా? ఇతను ఏమైనా ప్రెసిడెంటా లేదా జేమ్స్ బాండా? ఇలా వేషాలు వేసుకొని ప్రతివారం ఒక పోస్టర్ని పెట్టి నేను ఇంతే, నేను తలచుకుంటే అంటుంది ఆవిడ, ఈరాన్ అనబడే నాగరికతను లేకుండా చేస్తాను, తిరిగి వాళ్ళు అక్కడ భూమి మీద బతకలేరు. ఇదంతా ఒక అమెరికా అధ్యక్షుడు మాట్లాడే మాటలా? ఏంటి ప్రాబ్లం? ఒక్కసారి కనుక్కోండి, లేదా డాక్టర్ దగ్గరికి చూపించండి. ఈయన మెంటల్గా ఇన్స్టేబుల్గా ఉన్నాడా? ఒక క్లారిటీ ఉందా? ఒక ఫోకస్డ్గా ఇతను వ్యవహరించగలుగుతున్నాడా? మా అందరికీ చాలా పెద్ద డౌట్గా ఉంది. ఇతను అమెరికాను పరిపాలించగలడు అనే నమ్మకమే మాకు లేదు అని చెప్పి సారా జాకబ్స్ మొత్తము మీరు చూసారనుకోండి, వీళ్ళు భారత్ వద్ద ఉండే అస్త్రాలు కూడా లేకుండా, అలాగే రష్యా లాగా ఇంత స్థాయిలో యుద్ధాలు చేయలేక, ఇక చైనాతో పోల్చుకోలేక, పోటీయే పడలేక వీళ్ళు ఈరాన్ యుద్ధాన్ని గెలిచేను అని చెప్పి ఇలా ఓడిపోవడం ఏమిటి? సో ఇప్పుడు మళ్ళీ మీకు డార్క్ ఈగిల్ని ప్రవేశపెడదాము, దీని ద్వారా ఈరాన్ మీద యుద్ధము చేద్దాము అంటే నేను యుద్ధాన్ని ఆపేసాను అంటున్నావు కదా, మళ్ళీ యుద్ధాన్ని ఎందుకు మొదలు పెడుతున్నావు? సో మీ యొక్క అధ్యక్షుడి యొక్క మానసిక స్థితి ఏమిటి ఒక్కసారి మాకు చెప్పండి అని అడుగుతున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? డొనాల్డ్ ట్రంప్ గారు మెంటలీ ఇన్స్టేబుల్గా ఉన్న వ్యక్తిలాగా మీరు అనుకుంటున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.